ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాబోయే కాలానికి రాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి నారా లోకేష్ ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గకరమైనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిపాలిస్తున్నటువంటి నాయకులకి ఈరోజు ఏం సమాధానం చెప్తారు అని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మేము ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడే మేము ముందుకు వచ్చినటువంటి ఒక తల్లి సుగాలి ప్రీతి అనేటువంటి ఒక 14 సంవత్సరాల చిన్న పాప అత్యంత క్రూరంగా రేప్ చేయబడి అత్యంత క్రూరంగా అమానవీయంగా ఒక స్కూల్లో చచ్చిపోయి విగతజీవిగా పడి ఉంటే 2 కాళ్ళు లేని ఒక తల్లి ఆ న్యాయం కోసం పోరాడుతుంటే ఒక పాప మరణానికి కారణమైనటువంటి నిందితులను తమ పార్టీలో చేర్చుకున్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, గద్దెనెక్కిన మొట్టమొదటి రోజునే నీ కేసును పరిష్కారం చేస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈరోజు ఏం సమాధానం చెప్తారు అని నేను ఈ అంబేద్కర్ సాక్షిగా అడుగుతున్నా. ఆ తల్లి న్యాయం అడుగుతుంది, న్యాయం ఇవ్వండి. ఆ తల్లి ఈ రోజు రాజ్యాంగ ఆమోదం దినోత్సవం రోజున మనం అంగీకరించినటువంటి రాజ్యాంగంలో న్యాయం ప్రతి ఒక్కరికి కుల మత ప్రాంత ప్రాతిపదిక లేకుండా అందుతుందని చెప్పినటువంటి ఒక తల్లికి ఈరోజు న్యాయం అడుగుతుంది. ఆ తల్లికి న్యాయం ఇవ్వమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఈ రోజు ఆవిడ ఇక్కడికి వచ్చి ఆ అంబేద్కర్ సాక్షిగా నాకు న్యాయం ప్రసాదించమని ఆ అంబేద్కర్ విగ్రహానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి తనకు న్యాయం కావాలి అని చెప్పేటువంటి రోజు కోసం వెయిట్ చేస్తున్నటువంటి తల్లికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో సమాధానం చెప్పి తీరాలి. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆ తల్లిని హత్తుకొని ఆ తల్లికి న్యాయం చేస్తానని మాటిచ్చి ఈరోజు నేను అరెస్ట్ చేయాలా, నేనేమన్నా పోలీస్ ఆఫీసర్నా, ఆధారాలు లేవు, నన్నేం చేయమంటారు అని అంటే ఆ తల్లి ఎక్కడికి వెళ్ళాలి? చక్కగా నిందితులు ఫారెన్ వెళ్ళి, దుబాయ్ వెళ్ళి, సింగపూర్ వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే దానికి సంబంధించినంత వరకు మాట్లాడుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం చేయాలి? నిందితులకి శిక్ష వేయని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం చేయాలి? ఇదిగో నా పక్కనే ఉంది ఇంకొక ఆమె, తన 19 సంవత్సరాల కొడుకు మొగలు నగేష్ అని రాష్ట్ర ప్రభుత్వం, ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వ హత్యే. 2021 సంవత్సరంలో ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థిగా కాలేజీ చేరిన అతి కొద్ది రోజుల్లోనే విగత జీవుడై చచ్చిపోయి పడి ఉంటే పోలీసులు 302 302 సెక్షన్ కింద మర్డర్ కేసు రిజిస్టర్ చేసి కాలేజీ యాజమాన్యంలో డ్రగ్స్ అమ్ముతున్న కారణంగా కాలేజీ యాజమాన్యంలో డ్రగ్స్ అమ్ముతున్న సందర్భంలో ఈ అబ్బాయి పట్టుకున్నాడని, ఈ అబ్బాయి చూశాడని అతన్ని చంపేసి తీసుకెళ్లి సూసైడ్ గా ఆత్మహత్యగా చిత్రీకరిస్తే ఆ రోజున నా బిడ్డకు న్యాయం చేయండి అని ఈ తల్లి మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ ఈ బిడ్డ కోసం వెళ్ళి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్ళి ఈ కుటుంబాన్ని ఓదార్చి ఈ కుటుంబం కోసం 3 సంవత్సరాల పాటు మొత్తం జనసేన పార్టీ కార్యాలయం వెళ్ళి ఈ కుటుంబం కోసం, ఒక మత్స్యకారుల కుటుంబం కోసం పోరాడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళ ఒక ట్రైబల్ మహిళ, ఇక్కడ కూర్చున్నటువంటి ఒక మహిళ ఒక మత్స్యకార కుటుంబానికి సంబంధించిన మహిళ, వాళ్ళ కొడుకు మరణాన్ని ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం మాత్రమే దీనికి బాధ్యులు. ఆ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని జనసేన పార్టీ కార్యాలయం వెళ్ళి కొన్ని నెలల పాటు ఉద్యమాలు చేసి దొంగతనంగా వాళ్ళ కాలేజీ యాజమాన్యాలతోటి కుమ్మక్కై 2024 సంవత్సరంలో ఆ కాలేజీ యాజమాన్యానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ శ్రీధర్ అనేటువంటి మేనేజింగ్ డైరెక్టర్ ని జనసేన పార్టీ కార్యాలయంలో కోట్ల రూపాయలు తీసుకుని నీ పార్టీ కార్యాలయంలో జాయిన్ చేసుకున్నావు. దీనికి పవన్ కళ్యాణ్ ఏమి సమాధానం చెప్తావు? ఇక్కడ కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో ఉన్నటువంటి నిందితులని నువ్వు నీ పార్టీలో జాయిన్ చేసుకున్నావు, ఈ రోజు అనధికారికంగా నీ పార్టీలో కొనసాగుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నిందితులు డోనేట్ శ్రీధర్ని కూడా నీ పార్టీలో జాయిన్ చేసుకుని కోట్ల రూపాయలు తీసుకుని, అంటే బాధితులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడానికి ఈ అమాయకమైనటువంటి తల్లులే దొరికారా? ఈ రోజు ఈ తల్లులు న్యాయం అడుగుతున్నారు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా
ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరో ఒకళ్ళు ఇక్కడికి వచ్చి ఈ తల్లులకి న్యాయం చేస్తామా అని ఎష్యూరెన్స్ ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదనైతే మాత్రం నేనైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తాను. ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ తల్లులకి ఖచ్చితంగా న్యాయం జరిపి తీరాలి. న్యాయం జరగకపోతే దీని కాన్సిక్వెన్సెస్ రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. అక్కడ పక్కన కూర్చున్నటువంటి సుధామాధవి తెలుగుదేశం పార్టీలో కొన్ని సంవత్సరాల పాటు మీ పార్టీయే ధ్యేయంగా పనిచేసినటువంటి ఒక ఎస్సీ మహిళ మీ పార్టీ పేరు చెప్పి మీ ఫోటోలు చూపించి మీ నాయకుల పేర్లు చెప్పి మీ భువనేశ్వరి గారి పేరు చెప్పి మీ నారా లోకేష్ పేరు చెప్పి మీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి దఫాలుగా 7 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఒక దుర్మార్గుడు ఈ రోజు 7 కోట్ల రూపాయలు ఇవ్వను చెప్పుకపో నీకు దిక్కున్న చోట అని మాట్లాడుతుంటే కనీసం తెలుగుదేశం పార్టీ స్పందించటం. వీళ్ళ ముగ్గురు కూడా మీకు మీ యొక్క ఇన్సూరెన్సెస్ కి బలైపోయినటువంటి దుర్మార్గులు. ఈ ముగ్గురు వేమన సతీష్ తీసుకున్నటువంటి 7 కోట్ల రూపాయలు మీద కనీసం విచారణ చేయని ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన మీ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తుంటాడు, ఏ మహిళ కన్నీరు వచ్చినా కూడా నేనున్నాను, ఎవరికి కష్టం వచ్చినా కూడా నేనున్నాను. ఇప్పుడు ఆ తల్లి బాధపడుతుంది, ఆ తల్లి మాట్లాడుతుంది, నాకు నష్టం జరిగింది, నా కష్టాన్ని విను చంద్రబాబు, ఒక్కసారి నీ కోసం జైల్లో ఉన్నప్పుడు కొన్ని 54 రోజుల పాటు దీక్షలు చేశానన్నా, ఈరోజు నాకు కష్టం వచ్చింది, కనీసం ఎవరైనా వచ్చి ఇదిగో నీ కష్టం ఏంటని మాట్లాడతారని ఎదురు చూస్తుంది. ఆ తల్లికి ఏం సమాధానం చెప్తారు? ఆస్తులు అమ్ముకొని, అంతస్తులు అమ్ముకొని, అప్పులు పాలై భార్యాభర్తలు ఈ రోజు రోడ్ల మీద నుంచొని ఉంటే కనీసం స్పందన లేని తెలుగుదేశం పార్టీ ఈ బాధితులకు ఎవరు బాధితులుగా నిలబడతారు? ఈ 2 బిడ్డల మరణాన్ని వాడుకొని నువ్వు గద్దెనెక్కావు. ఈ తల్లులు ఆక్రోశాన్ని కడుపు కోతను మార్చుకొని నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు. ఈ రోజు హెలికాప్టర్లో, స్పెషల్ హెలికాప్టర్లో తిరుగుతున్నావు. కనీసం నీకు మానవత్వం లేదా పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నావు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా ఈ రోజు ఈ తల్లులకి న్యాయం జరగాలి. న్యాయం జరగటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకు అంటే ఈ అమాయకమైనటువంటి ఎవరు తోడు లేనటువంటి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి, ఒకరోజు తింటే ఒకరోజు తినలేని దుర్మార్గమైన పరిస్థితుల్లో కుటుంబాన్ని నడిపించుకుంటున్న ఇలాంటి వ్యక్తులకి మనందరం బాసటగా నిలబడాల్సిన పరిస్థితి. అదే నిజమైన రాజ్యాంగం తప్ప అంబేద్కరుడికి దండలు వేయటం కాదు అనేదైతే మాత్రం నేను మీ అందరికీ కూడా ఒక మాట చెప్తున్నా. దయచేసి మీ అందరూ కూడా ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా ఈ బాధితులకు భరోసాగా నిలబడాల్సినటువంటి బాధ్యత మన రాజకీయ పార్టీలకి, ప్రతిపక్షాలందరికీ ఉంటుందని అయితే మాత్రం స్పష్టత చేస్తూ, ఈ సమస్య గురించి అంబేద్కరుడికి విన్నపం చేసుకొని మా బాధలు, మా కష్టాలు తీర్చున ఆయన అని ఆ అంబేద్కరుడికి విన్నపం చేసుకోవాల్సిందిగా నేను బాధిత మహిళలను కోరుతూ, నేను 5 కోట్ల రూపాయలు ఇచ్చాను, ఇదిగో దానికి తగ్గట్టు ఆధారాలు, వాళ్ళ పిఏ వచ్చి ఏ రోజు డబ్బులు తీసుకెళ్లాడు, ఇదిగో నేను ఏ విధంగా బ్యాంక్ స్టేట్మెంట్ లో డబ్బులు వేశాను, నేను ఆయన కేశినేని చిన్నికి ఏ విధంగా డబ్బులు వేశానని బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టినప్పటికీ కనీసం స్పందన లేని దున్నపోతు ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నేను చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా, సిగ్గులేదయ్యా నీకు అసలు? నువ్వు ఒక అడ్మినిస్ట్రేటర్వా? నువ్వు రిఫార్మ్స్ గురించి మాట్లాడతావా? నువ్వు 45 సంవత్సరాల ఇండస్ట్రీయా? సిగ్గుందా నీకు కనీసం? ఈ మాట అనటానికే నేను సిగ్గుపడుతున్నా. అవినీతి లేని పరిపాలన అందిస్తావా? ఈ రాష్ట్రంలో మద్యాన్ని ఎవరైనా ఎక్కువ రేటుకి అమ్మినా, లేకపోతే ఏదైనా ఇసుకని మాఫియాని చేసినా, లేకపోతే మైనింగ్ మాఫియా చేసినా, ట్రాన్స్పరెన్సీ, హానెస్టీ, ఇంటిగ్రిటీ, ఈ 3 నీ ప్రభుత్వానికి 3 పట్టుకొమ్మలా? సిగ్గుందా నీకు కనీసం? 45 సంవత్సరాల ఇండస్ట్రీ అంటావు, 75 సంవత్సరాలు వచ్చినాయి. ఒక ఎమ్మెల్యే, అది కూడా తెలుగుదేశాల పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, నేను ఒక ఎంపీకి 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాను, ఇదిగో ఈ స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే కనీసం ఆ ఎమ్మెల్యే మీద, ఎంపీ మీద చర్యలు లేని, డబ్బులు నువ్వెందుకు ఇచ్చావు, డబ్బులు వాడెందుకు తీసుకున్నాడు అని కనీసం ఎమ్మెల్యే మీద చర్యలు లేని నీదొక పార్టీ, నువ్వు ఒక నాయకుడివి, నీదొక హానెస్టీ, నీది ఒక తెలుగుదేశం పార్టీ. దానికి నువ్వు మీ కొడుకు బ్రాండ్ అంబాసిడర్. ఎట్లా? నీ పార్టీలో ఎమ్మెల్యే చేసిన ఆరోపణ మీద, ఎంపీ మీద కనీసం చర్యలు లేవు. నువ్వు నీ సామాజిక వర్గానికి దోచిపెట్టకుండా ఉంటావా? నువ్వు ఇన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని బాగు చేస్తావా? ఇంకా నువ్వేం చర్యలు తీసుకుంటావా వేమన సతీష్ మీద?
నీ ఎమ్మెల్యే ఆరోపణ చేసినటువంటి ఎంపీ మీద దిక్కు దివానం లేదు. నాతో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఫోన్ చేసి అన్నాడు ఈ మాట, శ్రవణ్ గారు ఎందుకు అనవసరంగా ఇంత దూరం లాగుతారు, ఏదో ఒకటి ఇచ్చిందంత తీసుకొని రాజీ పడిపోవచ్చు కదా అని. ఏం సార్ మీరు కూడా అలాగంటారా అని నేను అన్నా. ఆయన దానికి ఏమన్నాడు తెలుసా, చంద్రబాబు నాయుడు గారి సంగతి మీకు తెలియదండి, ఒక ఎమ్మెల్యేనే ఆరోపణ చేసి ఎంపీ మీద 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడని చెబితే కనీసం ఆయన మీద చర్యలే తీసుకోలేదు. మీరు ఎక్కడి నుంచో వచ్చి ఏదో వీడియో ఒకరు చూపించి చర్యలు తీసుకోమంటే తెలుగుదేశం పార్టీ తీసుకుంటాడా? తెలుగుదేశం పార్టీ బ్రతికేది డబ్బు కోసం, బ్రతుకుతుంది డబ్బు కోసం, బ్రతికింది డబ్బు కోసం, భవిష్యత్తులో బ్రతకబోయేది కూడా డబ్బు కోసమే. మీకు ఆ విషయం తెలియకుండా ఊరికే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఎందుకు శ్రావణ్ గారు అన్న. ఇది కరెక్ట్ అనిపించింది నాకు తెలిసి. ట్రూ, ఇది కరెక్టే. కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ అధినేతని చంద్రబాబు నాయుడు కోరుతున్నా, మీరు గనక సుధామాధవి విషయంలో మీరు నామిడికి న్యాయం చేయకపోతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ముందే ఈ నిరసన ప్రదర్శన చేయాల్సి వస్తుంది అని అయితే మాత్రం నేను మీకు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ ముందే చేస్తాము ఈ నిరసన ప్రదర్శన. తర్వాత మీ ఇష్టం, బాధితులు ఎంతవరకు నేను కంట్రోల్ చేయగలను అంతవరకే కంట్రోల్ చేస్తా. ఒక స్టేజ్ దాటిన తర్వాత బాధితులను కూడా నేను కంట్రోల్ చేయలేను. దయచేసి ఆవిడ తప్పు చేసిందా రైట్ చేసిందా పక్కన పెట్టేది. నిజంగా ఆవిడ డబ్బులు ఇచ్చి ఉంటే ఆవిడ డబ్బులు ఆవిడకి ఇప్పించండి. ఆవిడ డబ్బులు ఇవ్వలేదు అంటే ఆవిడ న్యాయం ఆవిడ తీసుకుంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ కనీసం ఎంక్వైరీ చేసి ఆవిడ విషయంలో మంచో చెడ్డ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. నిజంగా తీసుకొని ఉంటే డబ్బులు ఇవ్వాలి, ఇప్పించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంది. లేదు అంటే కాన్సిక్వెన్సెస్ విల్ ఫాలో. ఈ అంశం మీద నేను సుధామాధవి అక్కన కూడా అధ్యక్షుడైన శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారికి నిజంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బాధితుల తరఫున నిలబడేది చాలా తక్కువ, మాటలు ఎక్కువ, చేతలు తక్కువ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నిజంగా ఇంతమంది బాధితులను ఒక్కసారిగా తీసుకొని వచ్చి న్యాయం జరిగేంత వరకు కూడా మాకు మీరు తోడుంటారని చెప్పినందుకు నిజంగా మీకు కృతజ్ఞతలు సార్. నిజంగా ఈరోజు 76వ మరి రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకు దినోత్సవం జరుపుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఒక పక్కన జరిగే ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి, ఒక పక్కన ఆ బాధితులకు సార్ గారు చెప్పినట్ల అందరి ద్రాక్షలాగా ఉంది న్యాయం. మరి దీనికోసమేనా ఆయన కుటుంబాన్ని, ఆయన సతీమణిని, వాళ్ళ పిల్లల్ని కూడా మరి చంపుకొని రాజ్యాంగం రాశారు. రాజ్యాంగం అందరికీ సమానంగా ఉండాలని రాసిన మహానుభావుని దగ్గర ఈరోజు మా బాధలు చెప్పుకోవడము నిజంగా గొప్ప విషయమే. ఎందుకంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు మరి లోకేష్ బాబు గారు చిన్న రాజ్యాంగం బుక్ పట్టుకొని ఈ రాజ్యాంగం ప్రకారం నాకు హక్కు ఉంది, మా నాన్నను జైలుకి పంపించిన మిమ్మల్ని అడిగే ప్రశ్నించే హక్కు ఉందని మరి చెప్పిన నారా లోకేష్ గారికి మరి నేను ఇక్కడి నుంచి కూడా అడుగుతా ఉన్నాను, మీకు మాత్రమే వర్తిస్తుందా రాజ్యాంగం బుక్ అనేది మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి సుగాలి ప్రీతికి వర్తించదా? మరి అదే విధంగా మత్స్యకారుడైన అబ్బాయి తల్లిదండ్రులకు వర్తించదా? ఎందుకు వర్తించదు చెప్పండి. మీ నాన్నగారికి ఒక న్యాయము, సుగాలి ప్రీతికి ఒక న్యాయము కాదు కదా. రాజ్యాంగం అంటే అందరికీ ఒకే సమానమైన న్యాయం ఉండాలనే మరి రాజ్యాంగం రాశారు. మరి అదే విధంగా మరి నారా లోకేష్ గారికి ఒకటే అడుగుతున్నాను, రెడ్ బుక్ మీరు ఓపెన్ చేశారు, మంచిదే, అది కేవలం మీ కుటుంబానికి మాత్రమే వర్తిస్తుందా? ఆ రెడ్ బుక్ లో మీ వాళ్ళ పేర్లు, మిమ్మల్ని దూషించిన వాళ్ళ పేరు, మీ ఇంటి వారిని దూషించిన వాళ్ళ పేర్లు మాత్రమే మీరు ముద్దాలుగా రాసుకున్నారా? అలా కాదని మీరు ఒక్క బాధితుల పేర్లన్నా చూపించండి, ఇదో పలానా బాధితురాలకి ఇలా అన్యాయం జరిగింది, ఇదిగో వాళ్ళ పేర్లు రెడ్ బుక్ లో రాసామని ఒక్కసారి వచ్చి మీరు ప్రెస్ మీట్ లో పెడితే మరి చూపిస్తే మాకు సంతోషం. మరి అలాగైతే కనుక సుగాలి ప్రీతి కేసుకు చంపిన హంతకుల పేర్లు మీ రెడ్ బుక్ లో ఉన్నాయని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు లేవు లోకేష్ గారు చెప్పండి. మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఒక న్యాయము, నా కూతురికైతే ఒక న్యాయం కాదు కదా. మరి న్యాయం అనేది అందరికీ సమానమనే కదా మరి రాజ్యాంగంలో రాశారు. మరి ఎందుకు రాజ్యాంగం మీకు మాత్రమే వర్తించేలాగా చేసుకుంటున్నారు చెప్పండి. ఈ రోజు నిజంగా మరి శ్రావణ్ కుమార్ గారు చేపట్టిన ఈ కార్యక్రమము నిజంగా చాలా విలువైనది. నిజంగానే ప్రభుత్వం వారు, కూటమి ప్రభుత్వం ఎవరో ఒకరు వచ్చైనా సరే కనీసము మాకి నిజంగా న్యాయం చేస్తామని చెప్పాలి. 2015 నుంచి ఇప్పటికీ దాదాపుగా 8 సంవత్సరాలు అవుతున్నా ఇదే వీల్ చైర్ లో లేయలేని పరిస్థితిలో నేను పోరాటం చేస్తున్నా ఎందుకు ఈ ప్రభుత్వాలకు పట్టడం లేదని అడుగుతా ఉన్నాను. ముద్దాయిలు మీ వాళ్ళైతే కనుక న్యాయం మాకు దొరకదా అని అడుగుతా ఉన్నాను. నిజంగా మరి మీరు మా పోరాటానికి ఎందుకు మీరు అడ్డం ఇస్తున్నారని అడుగుతా ఉన్నాను.
నిజంగా నేను వీల్ చైర్ యాత్ర చేస్తే మీ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? మీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు ప్రజలకు తెలుస్తాయని మీరు నా వీల్ చైర్ యాత్రను ఆపేశారు. ఇంతవరకు ఆగస్టులో మరి జడ్జి గారి దగ్గరికి వెళ్తే వీల్ చైర్ యాత్రది మరి ఇంతవరకు కూడా మనకి ఆర్డర్ రాలేదు. ప్రతి ఒక్కటి అడుగడుగున మమ్మల్ని అడ్డుకుంటున్నారు. బాధితులను అడ్డుకుంటే మీకు ఏమొస్తుంది మాకు అని అడుగుతా ఉన్నాను. నిజంగా సిగ్గుచేటు. ఒక దివ్యాంగురాలైన నేను న్యాయం కోసం ఇంకా రోడ్ల మీద ఉంటే అదే ముద్దాయిలు మరి మీ ప్రభుత్వంలో దర్జాగా మేము మరి దుబాయ్కి వెళ్ళిపోతాం, అమెరికాకి వెళ్ళిపోతాం, మాకు సంవత్సరాలు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతుంటే నిజంగా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాను. నిజంగానే లోకేష్ గారు, మీ రెడ్ బుక్ లో సుగాలిప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయో లేవో మరి ఈ రోజు రాజ్యాంగం ప్రకారం మీరు చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో ప్రతి ఒక్క సభలో సుగాలిప్రీతి కేసు అని చెప్పిన మీరు డిప్యూటీ సీఎం గా ఎక్కిన తర్వాత ఎందుకు సుగాలిప్రీతి కేసును కనుమరుగైపోయిందో చెప్పాలి మీరు. నిజంగానే ఇదే ఆవిడ తల్లిని మరి మీ ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నారు కదా న్యాయం చేస్తామని, మరి ఇప్పుడు ఎందుకు న్యాయం అనేది మాకు అందకుండా చేస్తున్నారు? ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు మమ్మల్ని అడ్డుపడుతున్నారు. అక్టోబర్ 16వ తేదీ మరి నరేంద్ర మోడీ గారు మా జిల్లాకు పర్యటిస్తుంటే అయ్యా పర్మిషన్ ఇవ్వండి, ఆయనకైనా మా న్యాయం చెప్పుకొని అన్యాయం జరిగింది చెప్పుకొని న్యాయం చేయమని అడుగుతామని అడిగితే మమ్మల్ని టెర్రరిస్టులాగా 16 మంది 20 మంది పోలీసులతో మళ్ళీ జీపులతో మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయించారు. ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం భయపడతా ఉంది? సుగాలిప్రీతి హంతకులు నిజంగా వాళ్ళకి ముద్దాయిలకు శిక్ష వేస్తే మీ ప్రభుత్వానికి ఏమైనా నష్టం వస్తుందా నాకు అర్థం కావడం లేదు. ఇదిగో ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. మరి సిబిఐకి ఇచ్చామని చెప్తున్నారు. జడా శ్రావణ్ కుమార్ గారు జీవో ఇచ్చారని చెప్పేంత వరకు కూడా ఏ అధికారి కూడా మరి అధికారికంగా ప్రెస్ మీట్ గానీ సుగాలిప్రీతి కేసులో సిబిఐకి ఇచ్చామని చెప్పలేదు. పేపర్ రూపంలో ఏ ఒక్కటి కూడా రాలేదు. ఇంకా ఎంతకాలం మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని మభ్యపెడతారు అని చెప్తా ఉన్నాను. నిజంగా మీరంటా ఉన్నారు మరి చాలా విషయాల్లో దేవుడు చూసుకుంటుంటాడు, మీకు ఉసురు తగులుతుంది అని చెప్తా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగా సుగాలిప్రీతి మరణం నిజంగా మీరు గద్దెనెక్కడానికి మీరు ఎంతగానో మరి ప్రయాసపడ్డారు సుగాలిప్రీతి. మరి అలాంటి సుగాలిప్రీతి ఉసురు మీకు తగలదా అని అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వంలో అమ్మాయిలకు భద్రత అనేది లేదు. నిజంగా చిత్తశుద్ధిగానే ఉంటే ఫస్ట్ మీరు సుగాలిప్రీతి కేసుకి న్యాయం చేసి తర్వాత మీరు ఏ ఆడపిల్లకైనా న్యాయం చేశామని చెప్పుకోమనిగా మేము కోరుకుంటా ఉన్నాను. నిజంగా సార్ ఈ రోజు మీరు చేపట్టిన ఈ కార్యక్రమానికి నిజంగా వచ్చిన వీరందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంతో ప్రయాసపడి మరి బాధితులందరినీ ఒక స్టేజ్ మీద ఎక్కించి వారికి న్యాయం జరిగేంత వరకు కూడా మీరు తోడుంటారని చెప్పిన మాటను బట్టి మీకు కృతజ్ఞత తెలియజేస్తూ నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.